దివ్యాత్మ స్వరూపులారా, భగవద్గీతలో అచలోయం సనాతనః అని చెప్పబడ్డది. అంటే దాని అర్థం ఈ యొక్క పరమాత్మ, విశ్వాత్మ, విశ్వశక్తి ఏదైతే ఉన్నదో అది అచలమైందని, సనాతనమైందని అర్థము. అయితే ఏ విధంగా అది అచలమైంది అనే దాని మీద మనం పరిశీలించినప్పుడు ఒక వాస్తవ సత్యం మనకు తెలుస్తూ ఉన్నది. అవధులు లేనటువంటి సనాతనమైనటువంటి సర్వశక్తి సంపన్నమైనటువంటి ఈ ప్రకృతిని దేహేంద్రియాది మనస్సుకు బుద్ధికి సహితంగా ఆధారముండి సమస్తమైన వ్యవహారాలకు మూలమైనటువంటి ఆ దివ్యశక్తి ఏదైతే ఉందో అది అచలమైంది, చలనము లేదు, సనాతనమైంది. అంటే దానికి ఒక రోజు సృష్టి, ఫలానా రోజు సృష్టి జరిగింది అనడానికి వీలు లేనటువంటిది సనాతనం. అయితే దాన్ని మనం ఒక అర్థమయ్యే రీతిలో, వ్యవహారిక రీతిలో మనం తెలుసుకున్నప్పుడు ఈ యొక్క ఆ దివ్యమైన, ఆ సర్వశక్తి సంపన్నమైన, సర్వాత్మయైన, విశ్వాత్మయైన, విశ్వశక్తి అయినటువంటి ఆ దివ్యశక్తిని మనం తెలుసుకోవాలంటే, ఆ దివ్యశక్తిని పొందాలంటే దానిలో దేని ద్వారా మనం పొందవచ్చును అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఏంటిది కదా అంటే, మనోహృది నిరుధ్యచ మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. మనోహృది నిరుధ్యచ అంటే మనస్సును హృదయమునందు గనుక అరికట్టినట్లయితే తద్వారా ఆ యొక్క స్థితిని మనము పొందగలుగుతున్నాము. మనం అంటే ఎవరైతే తన యొక్క మనస్సును హృదయం అంటే సహస్రార హృదయస్థానములో కనుక అరికట్టినట్లయితే అతడు ఆ యొక్క స్థితిని, ఆ విశ్వాత్మను, విశ్వశక్తిని పొందగలుగుతున్నాడు. ఎట్లా అంటే ఈ యొక్క విశ్వాత్మకు రూపం లేదు, ఈ మనస్సుకు కూడా రూపం లేదు. విశ్వాత్మకు నామం లేదు, మనస్సుకు కూడా నామం లేదు. మనస్సు అంటే ఏంటిది? సంకల్ప వికల్పాత్మకం మనః అంటే సంకల్పాలు వికల్పాలతో కూడుకున్నటువంటి చలనమైనటువంటిది మనస్సు. ఈ అచలమైనటువంటి ఆ విశ్వాత్మను పొందాలంటే చలనమైనటువంటి ఈ మనస్సు ద్వారా, రూపం నామం లేనటువంటి మనస్సు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని దాని యొక్క అర్థం తెలుస్తూ ఉంది. అందువలన ఈ విశ్వాత్మ అనేటువంటి దాన్ని మనం ఒక అయస్కాంతంగా తెలుసుకోవాలి. అయస్కాంతము ఒక్కచోట మాత్రమే పెట్టడం వల్ల ఇనుప ముక్క దానిని గనక సమీపించినట్లయితే, ఎక్కడో ఉన్నటువంటిది కాదు, దానిని సమీపించినట్లయితే, అయస్కాంతాన్ని సమీపించినట్లయితే అది ఆటోమేటిక్గా అయస్కాంతాన్ని చేరే అవకాశం ఏర్పడుతుంది దాని ఆకర్షణ శక్తి వల్ల. అందువలన ఈ మనస్సు అనేటువంటిది ఇనుప ముక్క వంటిది. ఈ యొక్క విశ్వాత్మ అయస్కాంతం ముక్క వంటిది. కాబట్టి నీవు
దానిని సమీపించే ప్రయత్నం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అందులో చేర్చుకుంటుంది, దానిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ యొక్క అచలమైన, సనాతనమైన, సర్వశక్తి సంపన్నమైన, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాత్మను పొందాలంటే, తెలుసుకోవాలంటే మన యొక్క మనస్సు ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి పదే పదే మనస్సు గురించి భగవద్గీతలో అనేక చోట్లల్లా చెప్పడం జరిగింది. కాబట్టి మనోహృది నిరుధ్యచ అనేటువంటి విధానం ప్రకారం, అచలోయం సనాతన అనేటువంటి విధానం ప్రకారంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ భగవద్గీతలోని రహస్యాలు మనకు క్రమంగా అర్థమవుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆజ్ఞాచక్రమందు గనక నీవు మనస్సును, మానసిక చర్య అనేటువంటిది అక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆజ్ఞాచక్రమందు నిరంతరము దృష్టిని నిలిపినట్లయితే ఆ యొక్క విశ్వశక్తిని, విశ్వాత్మను పొందుటకు అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. ఓం తత్ సత్.